హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనకి ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ చేశాను. శ్వాసక్రియ స్టార్ట్ అయింది. పార్ట్ 1 రిలీజ్ చేశాను. 1 అవర్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి యూట్యూబ్లో మన ఛానల్లో. ఓకేనా, ఇది పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాను. అందులో మన వాయు మార్పిడి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కణ శ్వాసక్రియ అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం కదా, సెల్యులార్ రెస్పిరేషన్ ఇంగ్లీష్లో. కొంతమంది అడుగుతున్నారు ఇంగ్లీష్లో కూడా చెప్పండి అనేసి. నేను మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు టోటల్గా ఇంగ్లీష్ క్లాస్లో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మనం టెట్ డిఎస్సికి మేజర్ పీపుల్ వచ్చేసి మనకి తెలుగు మీడియంలో ఉన్నారు కాబట్టి తెలుగు మీడియంలోనే కంటిన్యూ చేస్తాను. ఓకేనా, ఇంగ్లీష్ మీడియం కూడా ట్రై చేస్తాను. అసలు కణ శ్వాసక్రియ అంటే ఏంటంటే జీవులలో జరిగే వివిధ రసాయన క్రియలు అనేవి ఆహార పదార్థాల కోసం తయారవుతాయి. శక్తి కోసం వివిధ రసాయన క్రియలు జరుగుతాయి కదా మన శరీరంలో. ఆ రసాయన క్రియల్లో ఏర్పాటైన శక్తిని విడగొట్టడానికి వివిధ చర్యలు జరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఆ చర్యలు కణంలో జరుగుతాయి. దాన్నే మనం కణ శ్వాసక్రియ అంటాం. ఓకేనా, కణంలో జరిగే శ్వాసక్రియ వివిధ రసాయన చర్యల ద్వారా రసాయన బంధాలను విడగొట్టబడుతుంది ఈ కణ శ్వాసక్రియలో. ఓకేనా, ప్రతి జీవి అంటే ప్రతి ఒక్క సజీవి అనేది మనకి కంపల్సరీ శ్వాసక్రియ జరుపుకొని తీరాల్సిందే. ఓకేనా, అది వాయుగతంగా కావచ్చు, అవాయుగా కావచ్చు. శ్వాసక్రియలు వచ్చేసి మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వాయు శ్వాసక్రియ, దీన్నే మనం ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఓకేనా, వాయు శ్వాసక్రియ అంటే ఏంటంటే ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఈ వాయు శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది. అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్వాసక్రియ జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. ఓకేనా, ఇది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. ఓకేనా, ఇవి 2 టైప్స్. మనకి జంతువుల్లో ఏమవుతుందంటే అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగే టైంలో గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం ఫామ్ అవుతుంది. ఓకేనా, గ్లూకోజ్ నుంచి మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేని టైంలో జరిగే శ్వాసక్రియ అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. గ్లూకోజ్ నుంచి లాక్టిక్ ఆమ్లం, ఫామ్ అవుతుంది అవాయు శ్వాసక్రియలో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ సైటోప్లాజంలో జరుగుతుంది. అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. బ్యాక్టీరియాలో వచ్చేసి మనకి కణ శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది? బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే గన సైటోప్లాజం లేదా కణద్రవ్యంలో జరుగుతుంది. ఓకేనా, బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ సైటోప్లాజం లేదా కణద్రవ్యంలో అనేది జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ జీవుల్లో వచ్చేసి మనకి అంటే నిజకేంద్రక జీవుల్లో శ్వాసక్రియ ఇది బ్యాక్టీరియా అనేది కేంద్రక పూర్వజీవి. ఓకేనా, కేంద్రక పూర్వజీవిలో కణ శ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవుల్లో వచ్చేసి మనకి కణ శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే కొద్ది మొత్తంలో కణద్రవ్యంలోను మరియు
మిగతాది మైటోకాండ్రియాలో జరుగుతుంది. కణద్రవ్యంలో కొద్ది మొత్తంలో మాత్రమే జరుగుతుంది, సైటోప్లాజంలో కొద్దిగా మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ అంతా మనకి మైటోకాండ్రియాలో, అంటే మేజర్ పర్సెంట్ వచ్చేసి మ్యాక్సిమం మైటోకాండ్రియాలోనే జరగడం చూస్తాం మనం. ఓకేనా? మైటోకాండ్రియాలో నిజకేంద్రక జీవుల్లో మైటోకాండ్రియాలో మరియు కణద్రవ్యంలో శ్వాసక్రియ జరిగినప్పటికీ మైటోకాండ్రియాలో అధిక శాతం కణ శ్వాసక్రియ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ చర్యలో విడుదలైన శక్తి ఏంటంటే, ఈ కణ శ్వాసక్రియలో ఈ చర్యలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఏటీపీ అనేది రిమైనింగ్ తర్వాత మనకి జీవక్రియలకు వినియోగించబడుతుంది. ఈ ఏటీపీ నిల్వ ఉండడం వల్ల వీటిని మైటోకాండ్రియాలు ఏమంటామంటే కణశక్త్యాగారాలు అంటాం. కణశక్త్యాగారాలు. ఓకేనా? పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. ఇంగ్లీష్లో కణశక్త్యాగారాలను ఇంగ్లీష్లో వచ్చేసి పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. ఇది మనకి టెట్లో అడగవచ్చు, డిఎస్సిలో అంత చిన్న బిట్ అడగకపోవచ్చు, కానీ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ ఏది, లేదంటే కణశక్త్యాగారాలు అని ఏ కణాన్ని పిలుస్తామంటే మైటోకాండ్రియాని. మైటోకాండ్రియాని ఎందుకు పిలుస్తామంటే మైటోకాండ్రియా ద్వారా కణశ్వాసక్రియ జరిగినప్పుడు అధిక మొత్తంలో శక్తి విడుదలయ్యి ఏటీపీ రూపంలో ఆ శక్తి అనేది మైటోకాండ్రియాలో నిల్వ ఉండడం జరుగుతుంది. అందుకే మనం మైటోకాండ్రియాని కణశక్త్యాగారాలు లేదా పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కణశ్వాసక్రియ భాగంలో రిలీజ్ అయిన గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం అవడానికి అనేక రసాయన చర్యలు అనేవి జరుగుతాయన్నమాట. ఓకేనా? ఆ చర్యలు అనేది జరిగి గ్లూకోజ్ చిన్న చిన్న అణువుల రూపంలో రసాయనిక శక్తిగా నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనకి అంటే ఏ కణంలో ఏ భాగానికి శక్తి అవసరం ఉందో అప్పుడు గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది శక్తిని పంపిస్తుంది అనమాట. కానీ అదేంటంటే ఫస్ట్ ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇదేంటంటే చిన్న మొత్తంలో ఉండే రసాయన చర్య. దీన్ని మనం ఏంటంటే ఎనర్జీ కరెన్సీ అంటాం. ఎనర్జీ కరెన్సీ అనే పేరుతో పిలుస్తాం ఏటీపీని. కణంలో నిల్వ ఉండే ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఎందుకు అంటే అది ఏ కణానికి అవసరమైతే ఆ కణం దగ్గరికి వెళ్ళి శక్తిని అందించడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ మనకి మైటోకాండ్రియాలో నిల్వ ఉంటాయని చెప్పాం కదా. తర్వాత వచ్చేసి మనకి ప్రతి ఏటీపీలో ఇది నిల్వ ఉండి అవసరమైన ప్లేసెస్కి రవాణా అయిపోతుంది. ఓకేనా? ప్రతి ఏటీపీలో ఎంత శక్తి ఉంటుందంటే 7200 క్యాలరీస్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక ఏటీపీ అణువులో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఇది మనల్ని బిట్ అడిగేటప్పుడు కిలో క్యాలరీసా ఇక్కడ 7200 కిలో క్యాలరీస్ అని ఇస్తారు ఆప్షన్స్లో. ఓకేనా? పెట్టుకోండి. ఇది 7200 క్యాలరీస్. అదే 720 అయితే కన్నా 720 అయితే కన్నా కిలో క్యాలరీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? 7200 ఇచ్చారా 720 ఇచ్చారా అని చూసుకోవాలి. 720 ఉంటే కిలో క్యాలరీస్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. 7200 ఉంటే 7200 ఉంటే ఓన్లీ జస్ట్ క్యాలరీస్ అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మైటోకాండ్రియాలో జరుగుతుందని, ఇదంతా మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్న తర్వాత అవసరమైన చోటికి శక్తి అనేది సరఫరా అవుతుంది. సో దట్ మనం అందుకే దీన్ని ఎనర్జీ కరెన్సీ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ గురించి చెప్పుకున్నాం కదా. అవాయు శ్వాసక్రియలో వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్టోబాసిల్లస్ మరియు ఈస్ట్లలో అవాయు శ్వాసక్రియను గమనించవచ్చు. ఓకేనా? అవాయు శ్వాసక్రియలో రిలీజ్ అయ్యేవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి లాంటివి. ఓకేనా? అది మీకు ఒక ఫ్లో చార్ట్ రూపంలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం వాయు శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ నుంచి ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూద్దాము. ఫస్ట్ మనకి గ్లూకోజ్ విచ్ఛిన్నమై ఏంటంటే కర్బన పరమాణువుల 3 అణువుల కర్బన పరమాణువులు లాంటి పైరువేట్
మరియు శక్తి ఏటీపీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇదే అవాయు శ్వాసక్రియ వీటి నుంచి అవాయు శ్వాసక్రియ జరుగుతా అంటే ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిగితే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం ప్లస్ కొద్దిమేర శక్తి ఏర్పడుతుంది. ఏటీపీ అనేది మనకి అవాయు శ్వాసక్రియలో కూడా ఏర్పడుతుంది, కానీ చాలా తక్కువ పర్సెంట్ అనమాట. వాయు శ్వాసక్రియలో ఏర్పడినంత శక్తి అవాయు శ్వాసక్రియలో ఏర్పడదు, కాకపోతే కొద్ది మొత్తంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్టోబాసిల్లస్ అనమాట. ఈ అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి రిలీజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మనకి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఈ అవాయు శ్వాసక్రియలోనే ఇంకొక టైప్ ఏంటంటే మనకి కిణ్వనం అనమాట. కిణ్వనం అంటే పులియ పెట్టడం అనే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ టైప్. ఓకేనా. దీనిలో వచ్చేసి మనకి ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈస్ట్. మనకి కిణ్వనం జరుపుకునేది ఏంటంటే ఈస్ట్, అవాయు శ్వాసక్రియ జరుపుకునేది ఏంటంటే బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చేసి మనం వాయు సహిత శ్వాసక్రియ చూద్దాము. దీనిలో ఏర్పడే ఉత్పన్నాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి. ఓకేనా. అవాయు శ్వాసక్రియలో మనకి నీరు అనేది ఏర్పడదు, ఓన్లీ శక్తి, కార్బన్ డైఆక్సైడ్, ఇథనాల్ అనేది కిణ్వనంలో ఏర్పడితే ఓన్లీ శక్తి మరియు లాక్టిక్ ఆమ్లం అనేది అవాయు శ్వాసక్రియలో ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. వాయు సహితంలో మాత్రం కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి అన్ని మొక్కలు మరియు జంతువులు మనకి వాయు సహిత శ్వాసక్రియ లేదా వాయు శ్వాసక్రియని లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ని జరుపుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఇది మనకి అవాయు శ్వాసక్రియకి కిణ్వనానికి ఉన్న ఎగ్జాంపుల్స్ చూసుకోండి. వాయు సహిత శ్వాసక్రియకు ఉన్న ఎగ్జాంపుల్స్ అయితే అవసరం లేదు, మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అనేవి అడగరు. కానీ అవాయు శ్వాసక్రియలో విడుదలయ్యే ఉత్పన్నాలు ఏంటంటే లాక్టిక్ ఆమ్లం మరియు శక్తి అని చెప్పాలి. ఓకేనా. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఉత్పన్నాలు లాక్టిక్ యాసిడ్ మరియు కొద్ది మొత్తంలో శక్తి. ఎగ్జాంపుల్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ వచ్చేసి మనకి కిణ్వనం లేదా దీన్నే ఫెర్మెంటేషన్ అని కూడా అంటాము. దీనిలో ఏర్పడేది ఏంటంటే ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ మరియు కొద్ది మొత్తంలో శక్తి. కిణ్వనం జరుపుకునే సూక్ష్మజీవి ఏంటంటే ఈస్ట్లో మనకి కిణ్వనం అనేది జరుగుతుంది. ఓకేనా. మనకి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా శక్తి విడుదల కొరకు గ్లూకోజ్ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా. ఫస్ట్ పదార్థం ఏంటంటే గ్లూకోజ్ నుంచే మనకి శక్తి విడుదల అనేది జరుగుతుంది. అంటే మొక్కలు కావచ్చు, యానిమల్స్ కావచ్చు. గ్లూకోజ్ ఫస్ట్ దశలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో గ్లూకోజ్ నుంచి పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. పైరువిక్ అంటే కర్బన పరమాణువులు, 2 కర్బన పరమాణువులు గల పైరువిక్ ఆమ్లం. మనకి ఫ్లో చార్ట్లో ఏంటంటే మూడు కర్బన పరమాణువులు గల పైరువిక్ ఆమ్లం అని ఇచ్చారు. దాని కింద మ్యాటర్లో 2 పరమాణువులు గల పైరువిక్ ఆమ్లం అని ఇచ్చారు. ఓకేనా. ఒకసారి చూసుకోండి మీరు. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనకి పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లం అనేది ఇన్కేస్ ఆక్సిజన్ లభిస్తే అంటే వాయు సహిత శ్వాసక్రియ జరిగితే ఇది ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఇంకా ఏంటంటే ఎక్కువ మొత్తంలో శక్తి. ఓకేనా. ఏటీపీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఇన్కేస్ మనకి ఆక్సిజన్ లభించకపోతే, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోతే ఇథనాల్ ఏర్పడుతుంది. ఇథనాల్ ఎప్పుడు ఏర్పడుతుంది? కిణ్వనం జరిగినప్పుడు. ఓకేనా. ఇథనాల్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే కిణ్వనం జరిగినప్పుడు. ఇంకొకటి లాక్టిక్ యాసిడ్ కూడా ఏర్పడుతుంది. ఇథనాల్ ఒకటి, లాక్టిక్ ఆమ్లం ఒకటి ఏర్పడుతుంది. లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది అవాయు శ్వాసక్రియ. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. ఫస్ట్ మనకి మెయిన్ పదార్థం ఇథనాల్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ఈస్ట్ అనుకున్నాం. ఈస్ట్ ఆ లాక్టిక్ ఆమ్లం ఏర్పడేది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాలో. సూక్ష్మజీవులు కావచ్చు, మొక్కలకు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా మనకి శక్తి విడుదల కావాలి అంటే మెయిన్ పదార్థం ఏంటంటే గ్లూకోజ్ అంట. ఓకేనా. ఆ గ్లూకోజ్ మనకి ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే పైరువిక్ ఆమ్లంగా మారిపోతుంది అంతే. ఓకేనా. పైరువిక్ ఆమ్లం మారిన తర్వాతకి ఆ పైరువిక్ ఆమ్లం నుంచి ఇన్కేస్ మనకి ఆక్సిజన్ లభిస్తే అది కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఎక్కువ పరిమాణంలో
శక్తి ఏటీపీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లభించని పక్షంలో అవాయు శ్వాసక్రియ జరుపుకొని ఇథనాల్ మరియు లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇదేంటంటే మనకి సూక్ష్మ జీవుల్లో జరిగేది. ఓకేనా, ఇది ఇథనాల్ కానీ లాక్టిక్ ఆమ్లం కానీ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లభించినప్పుడు. ఓకేనా, ఈ విధంగా మనకి జరుగుతుంది అన్నమాట. మనకేంటంటే ఆక్సిజన్ లభించినప్పుడు కంటే ఆక్సిజన్ లభించినప్పుడు అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఆక్సిజన్ ఉన్నదానికంటే దీనిలో 1/10వ వంతు మాత్రమే శక్తి అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే అంత తక్కువ మొత్తంలో శక్తి అనేది అవాయు శ్వాసక్రియలో రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, వాయు శ్వాసక్రియలోనే ఎక్కువ మొత్తంలో శక్తి రిలీజ్ అవుతుంది. అవాయు శ్వాసక్రియలో అయితే తక్కువ ఏటీపీ రిలీజ్ అవ్వడం అనేది. మనకేంటంటే ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా శక్తి రిలీజ్ అవుతుందా అనేది ఒకటి టాపిక్ ఇచ్చారు చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నాం అనుకో, ఒక 100 మీటర్ల రన్నింగ్ రేస్ ఉంది. ఆ 100 మీటర్ల రన్నింగ్ రేస్లో ఏంటంటే కొంతమంది అంటే ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు కదా పర్సన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 100 మీటర్లు శ్వాస తీసుకోకుండా పరిగెడతారు. ఆ 100 మీటర్లు అయ్యి ఒక రిబ్బన్ ఎండ్ అయితే ఎక్కడికుందో ఆ రిబ్బన్ని టచ్ చేసిన తర్వాతనే గాలి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే రన్నింగ్ చేసి ఏదైనా వ్యాయామం చేసి ఆగినప్పుడు ఎక్కువ శ్వాస తీసుకుంటాం, అంటే వేగంగా తీసుకుంటాం. వేగంగా తీసుకోవటం నిశ్వాసం ఉచ్ఛ్వాసం అనేది స్పీడ్గా జరుగుతుంది అనమాట. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది స్పీడ్గా జరిగిపోతుంది. రొప్పుతూ ఉంటాం అంటాం కదా, అలా జరుగుతుంది అనమాట. ఓకేనా, అలా మనం శ్వాస తీసుకునే టైంలో మనకి ఏమవుతుందంటే లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి అది లాక్టిక్ ఆమ్లంగా ఫామ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ లేనప్పుడు మనకి గ్లూకోజ్ నుంచి లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది కదా అవాయు శ్వాసక్రియ. మన బాడీలో ఆక్సిజన్ లేనప్పుడు అవాయు శ్వాసక్రియ ద్వారా లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల మనకి కండరాల నొప్పి, లాక్టిక్ ఆమ్లం ఏర్పడి మన కండరాల్లో అక్యుములేట్ అయి ఉండడం వల్ల కండరాల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది లాక్టిక్ ఆమ్లం వల్ల. మళ్ళీ ఆ లాక్టిక్ ఆమ్లం నార్మల్ స్టేజ్కి ఎలా రావాలంటే ఆక్సిజన్ని పదే తీసుకుంటూ ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని ఆక్సిజన్ని తీసుకుంటూ ఉంటే కన్నా ఆ లాక్టిక్ యాసిడ్ అనేది వెళ్ళిపోయి ఆక్సిజన్ లోపల బాడీలోకి చేరడం వల్ల నార్మల్ వాయు శ్వాసక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఎక్కువసేపు మనం శ్వాస తీసుకోకుండా ఉంటే ఎక్కువ మొత్తంలో లాక్టిక్ ఆమ్లం ఫామ్ అవుతాయి, కండరాల నొప్పి అనేది వస్తుంది. ఓకేనా, ఏదైనా పరుగు పందెంలో మనం ఆక్సిజన్ తీసుకొని టైంలో మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. మనం దాన్ని ఏమంటామంటే ఆక్సిజన్ లోటు లేదా ఆక్సిజన్ డెప్త్ అని అంటాం. ఆక్సిజన్ లోటు లేదా ఆక్సిజన్ డెప్త్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి కండరాల్లో లాక్టిక్ ఆమ్లం ఫామ్ అవడం వల్ల కండర గ్లాని అని కూడా అంటాం దాన్ని. ఎక్కువ లాక్టిక్ ఆమ్లం ఫామ్ అవుతే కండర నొప్పులు స్టార్ట్ అవుతాయి. సో అందుకనే ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ శాతం ఒక 100 మీటర్ రన్నింగ్ రేస్లో అనుకోండి గాలి తీసుకోకుండానే పరిగెత్తగలరు. ఒకటేసారి ఆగి వేగంగా శ్వాస తీసుకుంటారు, అప్పుడు మనకి ఆక్సిజన్ లోటు అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా ఆక్సిజన్ లేకుండా కూడా శక్తి రిలీజ్ అవుతుందా అంటే కొద్ది మొత్తంలో అవుతుంది. కానీ మనకు ఆల్రెడీ లోపల ఉన్న ఏటీపీలు అనేవి ఆక్సిజన్ లేకుండా శక్తి మన బాడీకి సరిపోతుందా అంటే సరిపోదు. ఓన్లీ కొన్ని సెకండ్స్లోనే మన లోపల ఉన్న ఆక్సిజన్లు అనేవి ఖర్చు అయిపోతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా రన్నింగ్ రేస్లో కానీ లేదంటే ఏదైనా వ్యాయామం సమయంలో మనం శ్వాస తీసుకునే టైంలో లాక్టిక్ ఆమ్లం ఫామ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఆక్సిజన్ తీసుకోవడం స్టార్ట్ అయినాక ఏడీపీ నుంచి మళ్ళీ ఒక ఫాస్ఫేట్ తీసుకొని ఏటీపీగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇచ్చారు ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రయోగం లాగా. ఇప్పుడు మనం కిణ్వనం అనే ప్రాసెస్ని చూద్దాం. కిణ్వనం నథింగ్ బట్ ఫర్మెంటేషన్ అంటాం. కిణ్వనం అంటే ఫర్మెంటేషన్ అంటాం ఇంగ్లీష్లో. మనం ఏంటంటే ఇప్పుడు ఒక బీకర్లో చక్కెర ద్రావణాన్ని తీసుకుందాం. ఇక్కడ మనం చక్కెర ద్రావణాన్ని తీసుకుందాం. ఈ చక్కెర ద్రావణంలో ఏంటంటే ఈస్ట్ కలుపుదాం. ఈస్ట్ని చక్కెర ద్రావణంలోకి కలుపుదాం. ఈస్ట్ని కలిపిన తర్వాత ఏం చేయాలంటే దీనికి ఆక్సిజన్ లభ్యత అనేది లేకుండా చూడాలి. ఓకేనా,
ఆక్సిజన్ లభించకుండా చూడాలి ఈ ద్రావణానికి. అట్లా ఆక్సిజన్ లభించకుండా ఈ ద్రావణాన్ని కనుక చక్కెర ద్రావణంలో ఈస్ట్ని కలిపితే కొద్దిసేపటి తర్వాత ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. చక్కెర ద్రావణం ఈస్ట్ కలిపిన తర్వాత చక్కెర ద్రావణం ఈస్ట్లో చర్య జరిపి అవాయు శ్వాస కిణ్వనం జరుపుకొని మనకి ఇథనాల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ ఇథనాల్ చక్కెర ద్రావణం నుంచి ఎలా వేరు చేయాలంటే అంశిక స్వేదనం ద్వారా వేరు చేస్తారనమాట. ల్యాబ్లో లేదా ఫ్యాక్టరీలో అంశిక స్వేదనం ద్వారా అంటే సేకరిస్తారు. అంశిక స్వేదనం నథింగ్ బట్ మరిగించడం, అంటే మరిగించడం ద్వారా దీన్ని మరిగించారనుకోండి, దీనిపైన ఆవిరి రూపంలో ఇది వెళ్ళి చేరుతుంది. ఎందుకంటే చక్కెర ద్రావణం కంటే ఇథనాల్కి మరిగే శాతం అనేది తక్కువ. ఓకేనా, 70 degrees సెంటిగ్రేడ్ వద్దనే ఇథనాల్ మరగడం స్టార్ట్ అవుతుంది. అందుకని దీన్ని షుగర్ ద్రావణం నుంచి ఈజీగా వేరు చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది మనకి కిణ్వనం. శ్వాసక్రియ అనేది శక్తినిచ్చే ఒక రసాయన క్రియ. శ్వాసక్రియ మనకి శక్తిని రిలీజ్ చేసే ప్రక్రియ అన్నమాట. శ్వాసక్రియ శక్తిని ఉత్పత్తి చేసే క్రియ. మనం ఆల్రెడీ చూసాం కదా ఏటీపీ రిలీజ్ అవుతుంది అనేసి. సో దట్ మనకి శ్వాసక్రియ అనేది ఒక శక్తిని విడుదల చేసే క్రియ అని ఒక కంక్లూజన్కి వచ్చినాం దీని ద్వారా. అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో లేదా ఆక్సిజన్ తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు జరిగే శ్వాసక్రియని అవాయు శ్వాసక్రియ అని అంటామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రయోగం చేద్దాం. ఓకేనా, అంటే అవాయు శ్వాసక్రియని ఎలా నిరూపించాలి అనేది ఒకటి ప్రయోగం ఉంది. ఈస్ట్తో ప్రయోగం చేద్దాం మనం. ఈస్ట్తో ప్రయోగం. ఓకేనా, మీరు ఒక ఫ్లాస్క్ లాంటి దాన్ని తీసుకుందాం మనం ఫస్ట్. ఓకేనా, దీనిలో ఏంటంటే గ్లూకోజ్ ద్రావణాన్ని నింపేద్దాం. దీనిలో మనం గ్లూకోజ్ నింపేద్దాం. గ్లూకోజ్ నింపిన తర్వాత ఏం చేద్దామంటే ఒక ఫ్లాస్క్లో గ్లూకోజ్ ద్రావణాన్ని నింపిన తర్వాత 1 నిమిషం పాటు దీన్ని వేడి చేయాలి. 1 నిమిషం పాటు వేడి చేసి చల్లార్చాలి. నెమ్మదిగా కదల్చకుండా చల్లార్చాలన్నమాట. అంటే కదల్చకుండా అట్లనే ఉంచి దాన్ని చల్లార్చాలి. 1 నిమిషం పాటు వేడి చేసి చల్లార్చాలి. ఇప్పుడు దీనిలో మనం ఏం చేద్దాం, ఈస్ట్ని కలుపుదాం. దీనిలో ఈ గ్లూకోజ్ ద్రావణంలో వేడి చేసి చల్లార్చిన తర్వాత దీనిలో ఈస్ట్ని కలుపుదాం. ఈస్ట్ని కలిపితే అది కిణ్వన ప్రక్రియ జరుపుకుంటుంది కదా. దీనిలో మళ్ళీ ఆక్సిజన్ ప్రవేశించకుండా 1 సెంటీమీటర్ మేర, అంటే ఇక్కడ వరకు మనం దీంట్లో ఏం కలపాలి, పారాఫిన్ ద్రావణాన్ని కలపాలి. ఎందుకంటే ఇది ఆక్సిజన్ని గ్లూకోజ్ ద్రావణంలోకి ప్రవేశించనియదు. ఓకేనా, అందుకని మనం పారాఫిన్ ద్రావణాన్ని 1 సెంటీమీటర్ మేర ఈ ద్రావణంలో పైన కలపాలన్నమాట. అలా కలిపిన తర్వాత కూడా అందులో ఆక్సిజన్ ఉందా అనే అనుమానం మనకు కనుక కలిగినట్లయితే దీనికి ఈ ద్రావణానికి ఏం చేయాలి, జానస్ గ్రీన్ బీ అనే దాన్ని కలపాలి. జానస్ గ్రీన్ బీ అనే ద్రావణాన్ని ఈ ద్రావణానికి కలపాలన్నమాట. ఓకేనా, జానస్ గ్రీన్ బీ లేదా డయాజిన్ బి అనే ద్రావణాన్ని కలపాలి. జానస్ గ్రీన్ బి లేదా డయాజిన్ బి అనే ద్రావణాన్ని ఈ ద్రావణానికి కలపాలి. ఎందుకంటే ఇందులో ఇంకేమైనా ఆక్సిజన్ ఉందా అని మనం పరీక్షించడానికి. ఆక్సిజన్ ఉంటే మనకి కిణ్వనం జరగదు. సో దట్ ఆక్సిజన్ లేకుండా చూసుకోవాలి. ఈ ద్రావణంలో మనం ఆక్సిజన్ దీన్ని వేడి చేసి చల్లార్చడం ద్వారా ఆక్సిజన్ మొత్తం తొలగించాము. దీనిలో ఈస్ట్ కలిపాము. మళ్ళీ దీంట్లో ఆక్సిజన్ ప్రవేశించకుండా పారాఫిన్ ద్రావణాన్ని కూడా కలిపాము. కానీ ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఆక్సిజన్ ఉందా అని మనం ఈ ద్రావణానికి ఏం చేయాలంటే జానస్ గ్రీన్ బి లేదా డయాసిన్ బి అనేదాన్ని కలపాలి. ఇన్కేస్ మనకి ఇందులో ఆక్సిజన్ లభ్యత లేదంటే ఇది నీలి వర్ణం నుంచి గులాబీ వర్ణంలోకి మారుతుంది అనమాట. నీలి రంగు నుంచి గులాబీ రంగుకి మారుతుంది. ఈ గులాబీ రంగు కనుక ఈ ద్రావణం మారినట్లయితే ఇందులో ఆక్సిజన్ లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఆక్సిజన్ ఇది గులాబీ రంగులోకి మారింది కాబట్టి ఆక్సిజన్ లేదనమాట.
ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ ఈస్ట్లు అనేవి ఈస్ట్ ఎందుకు కలిపాము ఇందులో అంటే గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ చాలా వేగంగా పెరుగుతుంది అనమాట. ఓకేనా. గ్లూకోజ్ ద్రావణంలో ఈస్ట్ అనేది వేగంగా పెరుగుదలను చూపిస్తుంది. నిజానికి చెప్పాలంటే వైల్డ్ వెరైటీ ఆఫ్ ఈస్ట్లు అంటే వన్య ఈస్ట్లు అనేవి యాపిల్ మరియు ద్రాక్ష తొక్కల మీద బ్రతుకుతాయి అన్నమాట. ఓకేనా. యాపిల్ మరియు ద్రాక్ష వంటి పండ్ల తొక్కల నుంచి ఆహారాన్ని ఎక్కువగా తీసుకొని బ్రతకగలుగుతాయి. ఎందుకంటే వీటిలో గ్లూకోజ్ ఎక్కువ ఉంది కాబట్టి. యాపిల్ మరియు ద్రాక్షలో మనకి గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. వాటి పండ్ల తొక్కల మీద వన్య ఈస్ట్లు అనేవి వేగంగా పెరుగుదలను చూపిస్తాయి. సో దట్ మనకి గ్లూకోజ్లో ఈస్ట్ అనేది వేగంగా పెరుగుదల చూపిస్తుంది కాబట్టి మనం గ్లూకోజ్లో ఈస్ట్ని కలిపాము గ్లూకోజ్ ద్రావణంలో. తర్వాత దాని మీద ఆక్సిజన్ ప్రవేశించకుండా పారాఫిన్ని కలిపామన్నమాట. నెక్స్ట్ మన ముందున్న టాస్క్ ఏంటి అంటే దీనిలో ఇప్పుడు కలిపాము కదా, దీన్ని పక్కన ఇంకొక ఫ్లాస్క్ తీసుకోండి. ఇంకొక ఫ్లాస్క్ తీసుకొని దీనిలో సున్నపు ద్రావణాన్ని వేయాలి. సున్నపు తేట దీనిలో ఉంచాలి ఈ ఫ్లాస్క్లో. ఓకేనా. దీని నుంచి మనం ఒక ట్యూబ్ లాంటిది తీసుకొని దీనిలోకి పెట్టాలన్నమాట. ఓకేనా. ఈ అవాయు శ్వాసక్రియలో మనకి కార్బన్ డైఆక్సైడ్ శక్తి అనేవి రిలీజ్ అవుతాయి కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది దీనిలోకి వస్తుంది. ఈ సున్నపు తేట ఏమంటే పాల వలె తెల్లగా మారుతుంది. అంటే మనకి కిణ్వన ప్రక్రియలో అవాయు శ్వాసక్రియలో కూడా ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని దీని ద్వారా నిరూపించబడింది అనమాట. ఓకేనా. ఉష్ణోగ్రతలో తేడాలు కూడా మనం దీనిలో గమనించవచ్చు. పరీక్షణాళికలో ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ తయారీని అంటే దీని ద్వారా ఏంటంటే మనం కార్బన్ డైఆక్సైడ్ తయారీని తెలుసుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్ తయారీని చిన్న చిన్న పరీక్షణాళికలో కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ ప్రయోగం ద్వారా మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఇది మనకి అవాయు శ్వాసక్రియ గురించి. నెక్స్ట్ వచ్చేసి కిణ్వనం. మనకి శ్వాసక్రియ దహనం అనే దాని గురించి చూద్దాం. 18వ శతాబ్దపు చివరి భాగంలో లెవోయిజర్ అనే శాస్త్రవేత్త శ్వాసక్రియ మీద ప్రయోగాలు చేసిన తర్వాత ఈయన ఒక కంక్లూజన్కి వచ్చారు. అదేంటంటే శ్వాసక్రియ దహనం వంటి చర్య అని అభిప్రాయానికి వచ్చారు. శ్వాసక్రియ దహనం వంటి చర్య అని లెవోయిజర్ గారు అనడం జరిగింది. దీనిలో ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అనేది నెమ్మదిగా జరిగే చర్య అని అన్నారు. కానీ 1783లో లెవోయిజర్ గారు రాసిన బుక్లో ఏంటంటే లెవోయిజర్ రాసిన వ్యాసాలలో 1783లో లెవోయిజర్ రాసిన వ్యాసాలలో శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పడం జరిగింది. శ్వాసక్రియ ఒక దహన క్రియ. లెవోయిజర్ గారు శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పారు. ఈ శ్వాసక్రియ అనేది నెమ్మదిగా జరిగే చర్య అని కూడా ఈయన వివరించడం జరిగింది. నెమ్మదిగా జరిగే చర్య అంట. ఇది ఒక రకమైన దహన చర్య మరియు ఇది నెమ్మదిగా జరుగుతుందని లెవోయిజర్ గారు 1783లో తను రాసిన వ్యాసాలలో శ్వాసక్రియ గురించి ఇలా అనడం జరిగింది. రాబిన్సన్ అనే శాస్త్రవేత్త ఏమన్నారంటే శ్వాసక్రియ ఒక రకమైన దహన క్రియ అని అనడం జరిగింది. శ్వాసక్రియ ఒక దహన క్రియ అన్నది ఎవరు అంటే లెవోయిజర్ గారు. శ్వాసక్రియ ఒక రకమైన దహన క్రియ అని అన్నది ఎవరంటే రాబిన్సన్ గారు. ఓకేనా. ఈయన దీనిలో ఏం పేర్కొన్నారంటే శ్వాసక్రియ నుంచే మనకి జీవులకు కావాల్సిన ఉష్ణం అనేది శ్వాసక్రియ ద్వారానే రిలీజ్ అవుతుందని రాబిన్సన్ గారు వివరించడం జరిగింది. ఓకేనా. శ్వాసక్రియ దహన క్రియ అన్నది ఎవరు అంటే మనకి లెవోయిజర్ గారు. శ్వాసక్రియ ఒక రకమైన దహన క్రియ అన్నది ఎవరంటే దహన క్రియ లేదా చర్య అన్నది ఎవరంటే మనకి రాబిన్సన్ గారు అనమాట. రాబిన్సన్ గారు ఏం చెప్పారు అంటే
మనకి జీవులకు కావాల్సిన ఉష్ణం ఏదైతే ఉందో అది శ్వాసక్రియ ద్వారానే రిలీజ్ అవ్వడం జరుగుతుందని రాబిన్సన్ గారు తెలిపారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఓకేనా. శ్వాసక్రియ ఒక దహన క్రియ అన్నది ఎవరంటే లెబోయిజర్ గారు 1783లో తను రాసిన వ్యాసాలలో శ్వాసక్రియ ఒక దహన క్రియ అని పేర్కొనడం జరిగింది. ఇది చాలా నెమ్మదిగా జరిగే క్రియ అని లెబోయిజర్ గారు పేర్కొన్నారు. తర్వాత ఏంటంటే రాబిన్సన్ గారు శ్వాసక్రియ ఒక రకమైన దహన క్రియ అనడం జరిగింది. జీవులకు కావాల్సిన ఉష్ణం అనేది మనకి శ్వాసక్రియ ద్వారా లభిస్తుంది అనేసి రాబిన్సన్ గారు చెప్పడం జరిగింది, ఓకేనా. ఇది మరి శ్వాసక్రియకు మరి దహనానికి ఉన్న లింక్ అన్నమాట. మనకి ఒక ప్రయోగం ఇవ్వడం జరిగింది. గ్లూకోజ్ని మండిస్తే ఏమవుతుంది, గ్లూకోజ్ని మండించడం, ఓకేనా. గ్లూకోజ్ని మండిస్తే మనకి ఏం జరుగుతుంది, CO2 నీరు శక్తి అనేది ప్రయోగశాలలో గ్లూకోజ్ని మనం మండించినాం, ఇక్కడ మంట సాయంతో ఇక్కడ మండించాం అనుకోండి, ఏమవుతుంది, ఇది గ్లూకోజ్ రావడం, దీని నుంచి ఏం రిలీజ్ అవుతుంది, CO2 H2O మరియు ATP అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది మన ప్రయోగశాలలో మండిస్తే. ఇంక మన శ్వాసక్రియ జరిగినా కూడా అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ నీరు మరియు శక్తి అనేది ATP అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన బాడీలో కూడా అదే రకంగా మంట అంటే దహనక్రియ జరిగితేనే కదా మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ నీరు కానీ శక్తి కానీ రిలీజ్ అయ్యేది. కానీ అంత దహనక్రియ జరిగినప్పటికీ కూడా మన శరీరంలో కణాలు ఏమి చనిపోవట్లేదు. అంత మంట మండినప్పుడు దహనక్రియ జరిగినప్పుడు శరీరంలో కణాలు మండాలి కదా, కానీ అలా ఏం జరగట్లేదు. కానీ మన బాడీలో జీవక్రియలు అనేవి కణాలు సమంగా అంటే ఎటువంటి హాని కలగకుండా ప్రాపర్ వేలో గ్లూకోజ్ని మండించడం జరుగుతుందన్నమాట, ఓకేనా. అదేవిధంగా మనకి అంత దహనక్రియ మన బాడీ కణాల్లో జరిగినప్పుడు మన సెల్స్ అన్ని మాడిపోవాలి, కానీ అలా జరగట్లేదు అనమాట, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఉష్ణం, హీట్ అనేది కంపల్సరీ మన బాడీకి అవసరం అవుతుంది. మనం రన్నింగ్ చేసామనుకోండి, రన్నింగ్ చేస్తే మన బాడీ ఎక్కువ ఉష్ణాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయిన హీట్ అనేది మనం ఎలా తిరిగి తెచ్చుకుంటాం అంటే శ్వాసక్రియ ద్వారా. శ్వాసక్రియలో మనకి ఉష్ణం అనేది జనిస్తుంది, ఓకేనా. శ్వాసక్రియ ద్వారా కోల్పోయిన ఉష్ణాన్ని మన బాడీ జీవక్రియలు మన బాడీలో జరిగే ఏవైతే జీవక్రియలు ఉన్నాయో ఆ జీవక్రియల ద్వారా కొంత ఉష్ణాన్ని కోల్పోతే మిగిలిన జీవక్రియలు జరుపుకోవడం వల్ల మనం మళ్ళీ తిరిగి కొంత ఉష్ణాన్ని సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వేగంగా పరిగెత్తడం వల్ల మన బాడీలో లాక్టిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. లాక్టిక్ యాసిడ్ మన బాడీలో ఉండిపోవడం వల్ల ఏంటంటే కండరాల నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ కండరాల నొప్పి అనేది లాక్టిక్ ఆమ్లం అనేది తగ్గిపోయి వాయు శ్వాసక్రియ జరిగి అది నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతుంది, ఓకేనా. ఈ విధంగా మనం గ్లూకోజ్ని మండించడం అనేది మనకు ఒక ప్రయోగం లాగా ఇచ్చారనమాట, క్లియర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయు మార్పిడి వ్యవస్థల పరిణామం అన్నమాట. పరిణామం గురించి చూద్దాం. అంటే వాయు మార్పిడి వ్యవస్థలు ఏమేమి అవయవాలు ఉన్నాయి, వాయు మార్పిడికి శ్వాసక్రియకి సంబంధించిన అవయవాలు ఎట్లా పరిణామం చెందాయి ఏంటి అనేది చూద్దాం. ఏ జీవులకు ఏమేమి ఉన్నాయి, కేంద్రక పూర్వ జీవులకు ఏమున్నాయి, నిజకేంద్రక జీవులకు ఏమున్నాయి, వాయు మార్పిడికి సంబంధించిన అవయవాలు వాటి పరిణామం ఎలా జరిగింది అనేది చూద్దాం. ఇప్పుడు వాయు మార్పిడికి మనకి వివిధ జీవులకి వివిధ రకాల వ్యవస్థలు అనేవి కావాలి. ఫస్ట్ వాయు మార్పిడి అనేది మనం వ్యాపనం ద్వారా ఏమేమి జీవులు శ్వాసక్రియ జరుపుకుంటాయో చూద్దాం. వ్యాపనం అంటే శరీర కుడ్యం ద్వారా శ్వాస అవయవాల మార్పిడి అన్నమాట. శరీర కుడ్యం ద్వారా శ్వాసక్రియ జరగడాన్ని వ్యాపనం అంటాం. ఏమేమి జరుపుకుంటాయంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఏకకణ జీవుల అయిన అమీబా లాంటి ఏకకణ జీవులు, అమీబా లాంటి ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులైన హైడ్రా, ప్లానేరియా, బద్దె పురుగులు, ఓకేనా. హైడ్రా, ప్లానేరియా మరియు గుండ్రటి పురుగులు, వానపాములు,
గుండ్రటి పురుగులు గుండ్రటి పురుగులు అంటే మనం ఆస్కారిస్ లాంటివి తీసుకుందాం. గుండ్రటి పురుగులు మరియు వానపాము లాంటి బహుకణ జీవులు, అమీబా లాంటి ఏకకణ జీవులు మనకి వ్యాపనం లేదా డిఫ్యూజన్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. శరీర కుడ్యం ద్వారా మనకి వాయువుల రవాణా అనేది జరుగుతుంది. ప్రత్యేకమైన అవయవాలు అనేవి ఏమి ఉండవు, ఓన్లీ శరీర కుడ్యం ద్వారా మాత్రమే వ్యాపనం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయునాళ వ్యవస్థ. వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ జరుపుకునేవి ఏమున్నాయంటే బొద్దింక మరియు మిడత వంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బొద్దింక మరియు మిడత లాంటి కీటకాలు వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియ అనేవి జరుపుకుంటాయి. ఓకేనా. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇంకా వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టం లాంటి నిర్మాణాలు, వాయునాళ వ్యవస్థలో వాయునాళాలు అనే గొట్టం లాంటి నిర్మాణాలు శరీరం అంతటా వ్యాపించి వాయునాళికలుగా మారుతాయన్నమాట. వీటి ద్వారా బొద్దింకలు మరియు మిడతలు లాంటి కీటకాలు శ్వాసక్రియలు జరుపుకోవడం చూస్తాం మనం. ఓకేనా. ఏకకణ జీవుల్లో అమీబా లాంటి ఏకకణ జీవులు, హైడ్రా మరియు ప్లనేరియా, గుండ్రటి పురుగులు, వానపాములు లాంటి బహుకణ జీవుల్లో అయితే వ్యాపనం చూస్తాం. బొద్దింక మరియు కీటకాలు లాంటి వాటిలో అయితే వాయునాళ వ్యవస్థని చూస్తాం అన్నమాట. ఓకేనా. మొప్పల ద్వారా శ్వాసక్రియ అంటే మనం ఏం చూస్తామంటే మొప్పల ద్వారా చేపలు చూస్తాం. ఓకేనా. చేపల ద్వారా మనకి చేపలు ఏంటంటే మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. దీన్నే మొప్ప శ్వాసక్రియ లేదా బ్రాంకియల్ రెస్పిరేషన్ అని కూడా అంటాము. ఓకేనా. ఈ మొప్పలు ఏంటంటే నీటి ద్వారా మొప్పలు ఉంటాయి కదా, ఈ మొప్పలు నీటి ద్వారా తడవడం వల్ల ఈ నీటిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఈ మొప్పలు స్వీకరిస్తాయి. నీటి ద్వారా మొప్పలు తడుస్తున్నప్పుడు నీటిలో ఉన్న ఆక్సిజన్ అనేది గ్రహిస్తూ ఉండటం జరుగుతుంది. ఓకేనా. దీన్నే మొప్ప శ్వాసక్రియ లేదా బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటాం. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి చర్మ శ్వాసక్రియ. చర్మ శ్వాసక్రియ లేదా దీన్నే మనం క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. ఈ చర్మ శ్వాసక్రియ జరుపుకునే యానిమల్స్ ఏంటంటే మనకి కప్ప అనమాట. కప్ప లాంటి ఉభయచర జీవులు, యాంఫీబియన్స్ అంటాం కదా, వీటిని ఉభయచర జీవులు అని కూడా అంటాము. కప్ప ఏంటంటే మనకి చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. అంతేకాకుండా చర్మం, ఊపిరితిత్తులు, ఆశిగ్రసని ద్వారా కూడా ఇది శ్వాసక్రియ జరుపుకుంటుంది. అంటే నీటిలో ఉన్నప్పుడు మనకి చర్మం ద్వారా జరుపుకొని, బయట ఉన్నప్పుడు ఆశికుహరం, గ్రసని ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. క్యూటేనియల్ రెస్పిరేషన్ అంటాం చర్మ శ్వాసక్రియని. కప్పల్లో జరుగుతుంది చర్మ శ్వాసక్రియ. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఊపిరితిత్తుల ద్వారా మనకి సరీసృపాలు కావచ్చు, పక్షులు కావచ్చు. సరీసృపాలు అంటే రెప్టైల్స్ అంటాం కదా, సరీసృపాలు. పక్షులు అంటే బర్డ్స్. సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. క్షీరదాలు అంటే మ్యామెల్స్. ఓకేనా. రెప్టైల్స్, బర్డ్స్, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మరియు క్షీరదాలు ఇవన్నీ ఏంటంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఓకేనా. ఇవన్నీ ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఊపిరితిత్తులు అంటే మనకి బాగా అభివృద్ధి చెందిన జీవుల్లో మాత్రమే ఊపిరితిత్తులు ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునే యానిమల్స్ని హయ్యర్ క్లాసెస్లో మనం చూస్తాం. ఇంకా మనకి ఇక్కడ శ్వాసక్రియ గురించి అంటే జంతువుల శ్వాసక్రియ గురించి, అవాయు శ్వాసక్రియ, కిణ్వనం ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. మొక్కల్లో శ్వాసక్రియ. మొక్కల్లో శ్వాసక్రియ వచ్చేసి మనకి పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుందన్నమాట. ఓకేనా.
మొక్కల్లో శ్వాసక్రియ పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి మ్యాంగ్రూవ్స్ అడవుల్లో పెరిగే మొక్కల్లో అయితే మడ అడవుల్లో పెరిగే మొక్కల్లో శ్వాస వేర్లు అనే ప్రత్యేకమైన వేర్లను మనం అబ్జర్వ్ చేయొచ్చు. శ్వాస వేర్ల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది మ్యాంగ్రూవ్ మడ అడవుల్లో పెరిగే మొక్కల్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్వాసక్రియ మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందంటే కాండాలు వేర్ల ఉపరితలం మరియు కాండం మీద ఉండే వాయు రంధ్రాల ద్వారా కూడా శ్వాసక్రియ లేదా వాయు వినిమయం అనేది జరుగుతుంది. వాయు రంధ్రాలు ఎక్కడుంటాయి? కాండం లేదా వేర్ల యొక్క ఉపరితలం మీద, కాండం వేర్ల ఉపరితలం మీద వాయు రంధ్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ వాయు రంధ్రాల ద్వారా కూడా మనకి వాయు వినిమయం అనేది జరుగుతుంది. ఓకేనా. మొక్కలు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తాయి. ఇది మొక్కల యొక్క శ్వాసక్రియ. సేమ్ మన జీవులు ఎలాగైతే మన జంతువులన్నీ ఎలాగైతే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయో మొక్కలు కూడా అదే విధంగా ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మొక్కల్లో వాయు రవాణా ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. వాయు రవాణా మొక్కల్లో మనకి వాయు రవాణా ఏ విధంగా జరుగుతుందంటే పత్రరంధ్రాలు మరియు లెంటిసిల్స్ అనేవి పత్రరంధ్రాలు లేదా పత్రరంధ్రాలు మరియు లెంటిసిల్స్ అంటే వాయు రంధ్రాలు అంటాం కదా, లెంటిసిల్స్ ద్వారా వాయు రవాణా జరుగుతుంది. ఓకేనా. ఈ వాయు రవాణా ఇవేంటంటే పత్రరంధ్రాలు కావచ్చు, లెంటిసిల్స్ కావచ్చు, పత్రంలో అధిక భాగంలో ఉంటాయి. ఓకేనా. పత్రంలో అధికంగా ఉండి రిమైనింగ్ పార్ట్స్లో మనం ఏదైతే చెప్పుకున్నామో కాండం మరియు వేర్ల యొక్క ఉపరితలం మీద కూడా వాయురంధ్రాలు ఉంటాయని చెప్పుకున్నామో పత్రంలో ఎక్కువగా ఉంటాయి. రిమైనింగ్ పార్ట్స్లో మొక్క యొక్క రిమైనింగ్ పార్ట్స్లో ఈ వాయురంధ్రాలు అనేవి లేదా పత్రరంధ్రాలు అనేవి తక్కువగా మరియు చిన్నగా ఉంటాయి. పెద్ద పరిమాణంలో పత్రాల్లో అయితే పెద్ద పరిమాణంలో ఉంటాయి, మిగిలిన మొక్క భాగంలో చిన్న పరిమాణంలో ఉంటాయి అన్నమాట. పత్రంలో అయితే పెద్దగా ఉంటాయి, అధికంగా కాదు పెద్దగా ఉంటాయి, రిమైనింగ్ పార్ట్స్లో చిన్నవిగా ఉండడం మనం గమనించవచ్చు. ఓకేనా. ఈ విధంగా పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం అనేది జరుగుతుంది. గాలి గదులు గోడలు నీటి పొరను కలిగి ఉండి తేమగా ఉంటాయి. ఆ తేమగా ఉన్న గాలి గదుల యొక్క గోడల పొరల్లోకి మనకి వాయువులు తీసుకున్నప్పుడు పత్రరంధ్రం ద్వారా వాయువు తీసుకున్నప్పుడు ఆ తేమలో గాలి ఆక్సిజన్ కలిసి ఆక్సిజన్ని తీసేసుకుంటుంది అనమాట. తర్వాత రిమైనింగ్ మళ్ళీ మిగిలి ఉన్న ఆక్సిజన్ని తీసుకొని గ్లూకోజ్ని ఏర్పరచుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తిని ఏర్పరచుకుంటుంది. సేమ్ మన జంతువులు ఎలా ఏర్పడిందో దీన్ని కూడా CO2 మరియు శక్తి మరియు నీరు అనేది ఏర్పడడం జరుగుతుంది మొక్కల శ్వాసక్రియలో కూడా. ఓకేనా. ఈ విధంగా ఏర్పడింది కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ వాయురంధ్రాల ద్వారా బయటికి కోల్పోవడం జరుగుతుంది. వాయురంధ్రాల్లో ఏంటంటే కొంచెం సాంద్రత గాలిని తీసుకున్నప్పుడు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలి లోపలికి వస్తుంది. మళ్ళీ అదేవిధంగా వ్యతిరేక దిశలో వాయురంధ్రాల్లో వ్యతిరేక దిశలో అంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు ఎలా రిలీజ్ చేయాలంటే సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ CO2 అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా వాయువుల మార్పిడి అనేది మనం చూస్తాం. వేళ్ళ ద్వారా శ్వాసక్రియ చూద్దాం ఇప్పుడు. వేళ్ళ ద్వారా శ్వాసక్రియకి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మడ అడవుల్లో ఉండే మ్యాంగ్రూవ్ మొక్కలు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి మ్యాంగ్రూవ్ మొక్కలు. ఇవి మనకి మడ అడవుల్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఎందుకు అంటే ఇక్కడ బాగా చిత్తడి నేలలు అనేవి బాగా చిత్తడిగా బురదగా ఉంటాయి. సో దట్ బురదలో మనకి వాయువుల వినిమయం అనేది కష్టంగా జరుగుతుంది. అందుకు వీళ్ళు అడాప్టేషన్ అనుకూలనలు ఏం చెందాయంటే అనుకూలనే అడాప్టేషన్స్ అంటాం కదా.
ఇందులో బురద మట్టిలో పెరగడం వల్ల ఇవి అనుకూలనాలు ఎలా చెందాయంటే వేర్లను పైకి పెంచడం అనుకూలంగా మార్చుకున్నాయన్నమాట. ఓకేనా, వేర్లను పైకి పంపిస్తున్నాయి. ఇవే వేర్లు. ఈ వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి ఈ రూట్స్ ఏమంటామంటే రెస్పిరేటరీ రూట్స్ లేదా శ్వాసక్రియ వేర్లు అని అంటాం. ఓకేనా, వీటిని ఏమని పిలుస్తాం? శ్వాసక్రియ వేర్లు. ఓకేనా, మడ అడవుల్లో ఉండే మ్యాంగ్రూవ్ మొక్కలు వీటి ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుకోవడం మనం గమనించవచ్చు. వేర్లు అనేవి కింద నుంచి భూమిలో పెరగకుండా పైకి పెరుగుతాయి. మనకి మొక్క కాండం ఏ విధంగా పెరుగుతుందో వేర్లు అనేది జనరల్గా ఏంటంటే మనకి భూమి ఆకర్షణ శక్తికి అనుకూలంగా పెరగాలి. కానీ ఇదేంటంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పెరుగుతుంది. అంటే వేర్లు పైకి పెరుగుతాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్న బురద నేలలో మనకి ఆక్సిజన్ తీసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది బురద నేలలో. సో దట్ మనకు అందుకే ఇవి అనుకూలాలు చెంది అంటే అడాప్టేషన్స్ చెందాయి అనమాట. ఏ విధంగా అంటే వేర్లను భూమి పైకి పెంచడం అడాప్టేషన్ చేసుకున్నాయి. ఓకేనా, ఈ విధంగా చిత్తడి నేలలో పెరిగే వేర్లు మొక్కలు పైకి వేర్లను పెంచడం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి వేళ్ళ ద్వారా. మనకి ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చారు. మనం శనగలు అనేవి ఒక గుప్పెడి శనగలు తీసుకొని ఒక 2 days నానబెట్టిన తర్వాత అంటే ఒక 1 day నానబెట్టి అవి మొలకలు కట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని బీకర్లో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మొలకలు వచ్చిన శనగలు. దీనిలోనే పక్కన ఒక చిన్న బీకర్లో సున్నపు తేటను ఉంచాలి. ఓకేనా, అప్పుడు ఉంచితే ఏమవుతుందంటే ఈ మొలకలు శ్వాసక్రియ జరుపుకుంటాయి కదా, శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం వల్ల ఈ సున్నపు తేట ఏమవుతుందంటే తెల్లని పాల వలె మారుతుంది. ఇంకొక బీకర్ తీసుకొని ఇందులో మామూలుగా పచ్చి శనగలు తీసుకొని మొలకెత్తకుండా ఉన్న పచ్చి శనగలు తీసుకొని ఒక బీకర్లో అలాగే సున్నపు తేటని కనుక ఉంచినట్లయితే ఎటువంటి మార్పు రాదన్నమాట. ఓకేనా, దీని ద్వారా ఏమి నిరూపితమైందంటే శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, మొలకెత్తిన శనగల ద్వారా మనకి ఏం అర్థమైందంటే ఇవి మొలకెత్తిన శనగలు కాబట్టి శ్వాసక్రియ జరుపుకుంటాయి. మొలకలే కదా, అంటే మొక్కలు నథింగ్ బట్ మొక్కలే శ్వాసక్రియ జరుపుకుంటాయి కాబట్టి ఈ సున్నపు తేట అనేది పాల వలె మార్చడం జరుగుతుంది. ఇవి నార్మల్ గింజలే, ఇవి మొలక ఎత్తలేదు కాబట్టి శ్వాసక్రియ జరుపుకోవు. సో దట్ సున్నపు తేట అనేది పాల వలె మారలేదు. ఓకేనా, ఈ విధమైన ఒక ప్రయోగం మనకి బుక్లో ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మనం ఇప్పుడు కంపేర్ చేద్దాం. కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియని కంపేర్ చేద్దాం. కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియ. ఓకేనా, ఇవి చూడడానికి వ్యతిరేక దిశలో చర్యలు అన్నట్లు ఉంటుంది కానీ అంటే వ్యతిరేక దిశలో జరుగుతున్న ఈ చర్యలు అన్నట్టు ఉంటుంది కానీ కాదు, వీటికి అవే సపరేట్ జీవక్రియలు జరుపుకుంటాయి అన్నమాట. ఓకేనా, కిరణజన్య సంయోగ క్రియలో ఏం జరుగుతుంది? మొక్కలో మనకి కాంతిను వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని, నేల నుంచి నీటిని, సన్లైట్ని తీసుకొని పత్రహరితం సమక్షంలో అంటే క్లోరోఫిల్ సమక్షంలో కార్బోహైడ్రేట్ని తయారు చేసుకుంటుంది. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 6CO2 + 12H2O gives rise to కాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది మనకి C6H12O6 అనే గ్లూకోజ్ని మరియు కొద్ది మొత్తంలో వాటర్ని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ని మరియు నీటిని రిలీజ్ చేయడం 6H2O + 6O2. ఓకేనా, ఇవన్నీ అంటే ఆక్సిజన్ వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని కాంతి సమక్షంలో పత్రహరితం ఉపయోగించుకొని గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. గ్లూకోజ్ అంటే ఆహార పదార్థం అని అనుకోండి.
ఓకేనా. కార్బోహైడ్రేట్ ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. దాంతోపాటు కొద్ది మొత్తంలో నీరు మరియు ఆక్సిజన్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి మెయిన్ ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ వెలువడుతుంది. ఓకేనా. ఆ ఆక్సిజన్ మనం మళ్ళీ శ్వాసక్రియ కోసం ఉపయోగించుకుంటాం. మన ప్రాణవాయువు ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ దేని ద్వారా రిలీజ్ అవుతుందంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా జరుగుతుంది. ఓకేనా. ఇదొక ఎనబాలిక్ ప్రాసెస్. కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎనబాలిక్ ప్రాసెస్ అంటే ఒక సంక్లిష్ట ప్రక్రియ, నిర్మాణాత్మక క్రియ. కిరణజన్య సంయోగ క్రియ వచ్చేసి మనకి నిర్మాణాత్మక క్రియ అని చెప్పొచ్చు. కాంతి శక్తిని ఇది రసాయన శక్తిగా మారుస్తుంది. కాంతి శక్తిని ఏంగా మారుస్తుంది అంటే రసాయనిక శక్తిగా కిరణజన్య సంయోగ క్రియ మార్చడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మనం ఒకవేళ శ్వాసక్రియను చూసినట్లయితే కనుక ఇప్పుడు శ్వాసక్రియను చూసినట్లయితే దాని ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే శ్వాసక్రియ అంటే మనం ఓన్లీ గాలిని పీల్చడం గాలిని వదిలేయడం కాదు, అది ఒక రకమైన సరళ ప్రక్రియ. ఓకేనా. సంక్లిష్ట పదార్థాన్ని సరళ పదార్థాలుగా విడగొడుతుంది. సో దట్ ఇదేంటంటే మనకి కెటబాలిక్ చర్య అనమాట. శ్వాసక్రియ అనేది కెటబాలిక్ చర్య. ఇది వచ్చేసి మన కిరణజన్య సంయోగ క్రియ ఎనబాలిక్ చర్య, నిర్మాణాత్మక చర్య. ఇదేమో మనకి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొడుతుంది. ఇప్పుడు శ్వాసక్రియ ఈక్వేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, ఇది మనకి అంటే లోపల ఉన్న ఆక్సిజన్ గ్లూకోజ్ ఉంది కదా, C6H12O6 అనే దాన్ని ఉపయోగించుకొని అంటే సంక్లిష్ట పదార్థాన్ని ఉపయోగించుకొని ఇది ఏం చేస్తుంది, ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ తీసుకుంటుంది. గ్లూకోజ్ను ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే 6CO2 ప్లస్ 6H2O ప్లస్ శక్తి అంటే కొద్ది మొత్తం ఏటీపీ ఎక్కువ పరిమాణంలో ఏటీపీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మన ఈ చర్య ఇటు నుంచి ఇటు రాస్తేనేమో ఇక్కడ నుంచి ఇట్లా రాస్తేనేమో మనకి కిరణజన్య సంయోగ క్రియ అనిపిస్తుంది, ఇట్లా నుంచి ఇట్లా రాస్తేనేమో మనకి శ్వాసక్రియ అనిపిస్తుంది. ఈ రెండు చూస్తే వ్యతిరేక దిశలో ఉన్నట్లుంటాయి కానీ కాదు. కానీ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. శ్వాసక్రియకు మరియు కిరణజన్య సంయోగ క్రియకు చాలా డిఫరెన్స్ అనేది ఉంది. కానీ చూడడానికి మాత్రం వ్యతిరేక దిశలో జరిగే చర్యలు అన్నట్లే అనిపిస్తాయి. ఓకేనా. మొక్కల్లో జరిగే జీవక్రియలకు ఈ రెండు ఎంతో అవసరం. ఏ రెండు అంటే కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియ. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అది మనకి ప్రాణాధారంగా నిలుస్తుంది. మనకు కావచ్చు మొక్కలకు కావచ్చు ఆక్సిజన్ ద్వారానే మనం బ్రతకగలుగుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏంటంటే మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, మనం ప్రాణవాయువు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఫుడ్ కూడా తయారవుతుంది. మొక్కలకు కావచ్చు జంతువులకి మిగతా సమస్త ప్రాణకోటికి మొక్కల నుంచి ఆహారం లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో జరిగే శ్వాసక్రియ ద్వారా ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల మళ్ళీ మొక్కలకి అది ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కిరణజన్య సంయోగ క్రియలో ఆహారం తయారు చేసుకోవడానికి శ్వాసక్రియ ద్వారా రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, జీవులు రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు మొక్కకి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇది కార్బన్ డైఆక్సైడ్కి మరియు శ్వాసక్రియకు ఉన్న డిఫరెన్స్. చూడడానికి రెండు వ్యతిరేక చర్యలు అన్నట్లు అనిపిస్తాయి, కాకపోతే ఇవి వ్యతిరేక చర్యలు కాదు. ఓకేనా. మనకి కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎక్కడ జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, అంటే పత్రహరితంలో జరుగుతుంది. ఓకేనా. శ్వాసక్రియని మనం కణ శ్వాసక్రియ అంటాము. ఇదే కణంలో జరుగుతుంది లేదా మైటోకాండ్రియాలో కూడా జరుగుతుంది. దీని ద్వారా రిలీజ్ అయిన శక్తి అనేది జంతువులో వచ్చేసి దీని ద్వారా రిలీజ్ అయిన శక్తి మైటోకాండ్రియాలో నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకేనా. మొక్కలు ఏంటంటే మనకి పగటి సమయంలో కంటే మొక్కలు అన్నింటిలోనూ శ్వాసక్రియ కంటే డే టైంలో మొక్కలు ఏంటంటే శ్వాసక్రియ కంటే కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుపుకుంటాయి. పగటి సమయంలో శ్వాసక్రియ కంటే కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరుపుకుంటాయి. ఎందుకంటే పగటి సమయంలో మనకి దానికి కాంతి అవసరం కదా.
కిరణజన్య సమయక్రియకి కాంతి అవసరం కాబట్టి పగటి సమయంలో ఎక్కువగా కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. దీనికి రివర్స్లో వచ్చేసి నైట్ టైంలో వచ్చేసి కిరణజన్య సమయక్రియ తక్కువగా జరుగుతుంది, శ్వాసక్రియ అనేది ఎక్కువగా జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఉష్ణోగ్రత కావచ్చు, గాలిలో తేమ కావచ్చు, ఉష్ణోగ్రత టెంపరేచర్, గాలిలో తేమ అంటే నీరు లాంటిది అనుకోండి. ఓకేనా? ఉష్ణోగ్రత, గాలిలో తేమ, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, గాలిలో తేమ అనేది శ్వాసక్రియ మీద, మొక్కల్లో శ్వాసక్రియ మీద కావచ్చు, కిరణజన్య సమయక్రియ మీద కావచ్చు అధిక ప్రభావాన్ని అనేది చూపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది మనకి శ్వాసక్రియ కంప్లీట్ అయిందండి. ఇది పార్ట్ 2 కింద పెడతాను యూట్యూబ్లో. ఆల్రెడీ పార్ట్ 1 ఉంది, అది కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.